నరసరావుపేట మండలం ఇసపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానానికి నూతనంగా నియమితులైన చైర్మన్ బండ్లమూరి చంద్రశేఖర్తో పాటు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవిందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మహంకాళి అమ్మవారి ఆలయంలో పునర్నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్న ఎమ్మెల్యే 2028 నాటికి ఆలయ నిర్మాణం పూర్తయ్యే విధంగా పాలక మండలి సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆలయ పాలక మండలి సభ్యులుగా రాజవరపు కృష్ణ, పిల్లుట్ల నాగేశ్వరరావు, కుంచాల పార్వతి, జింకల శ్రీనివాసరావు, జూపూడి పేరమ్మ, పిన్నెబోయిన రామయ్య, పి విజయలక్ష్మి, టి రమాదేవి, జల్లి అయ్యప్ప, బిల్లా వెంకట విజయలక్ష్మి, నండూరి కాశీకృష్ణ, ఆలయ కార్యనిర్వహణ అధికారి మాధవీలత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణం కొరకు భక్తులు 1,25,00,000 విరాళం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆలయ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సయ్యద్ జిలానీ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి దేవాలయం కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే గారు అరవిందబాబు గారికి, జిలానీ గారికి, వేదిక పైన ముఖ్య నాయకులందరికీ, పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ సంవత్సరం ఈ ఆలయానికి నేను 3వ, 4వ రావటం, ఏ కార్యక్రమం జరిగినా పూజ తప్పకుండా ఎమ్మెల్యే గారిని మమ్మల్ని తీసుకుని వచ్చి మమ్మల్ని ఆస్వాదించి పంపిస్తా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని 4వసారి ముఖ్యమంత్రిని చేసుకున్నాం. ఈ ఘనత మొత్తం ఇసపాలెం మహిళలది. ఎంతగా చక్కగా చేశారంటే అన్ని కార్యక్రమాలు ఎంతో చక్కగా చేశారు. గ్రామ నాయకులు, మహిళలైతే ముందుగా మరి మహిళా మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు 10 మంది దాకా రావడం జరిగింది. మరి ఎంత ఘనంగా చేశారంటే ఉమ్మడి కూటమి ఏర్పడటానికి ప్రధానమైన బలం మహిళలు. ఆ విధంగా మనం ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసుకొని నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వాళ్ళ ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎంగా మనం అందరం కూడా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా యుగాల పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆయన కష్టంతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వాళ్ళ అన్ని కార్యక్రమాలు ఘనంగా చేసుకుంటూ ఇసపాలెం అమ్మవారి గుడి కూడా చాలా చక్కగా కట్టుకోవాలి. మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత దాతలందరూ కూడా ముందుకు వస్తూ దాదాపు 1,10,00,000 డొనేషన్లు ఇవాళ గుడికి ఇవ్వడం జరిగింది. మరి ఆ దాతలందరూ కూడా పాదాబంధనం చేస్తూ ముఖ్యంగా ఇవాళ చైర్మన్ గారు చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మరి గుడి కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.